హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆంధ్రాలో ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే గట్టి చట్నీని, పల్చటి చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా, ఉప్మాలోకైనా, మైసూర్ బోండాలోకైనా, ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆంధ్రాలో ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే టేస్టీ చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 2 గ్లాసుల నీళ్ళను పోసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చి ఉండే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ వాడుతున్న పచ్చిమిర్చి బాగా కారంగా ఉన్నాయి, అందుకని నేను కొంచెం తక్కువగానే తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చిని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి ఉడికేలోపు ఇంకొక స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలు 50 గ్రాముల వరకు ఉంటాయి. పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే పల్లీల పైన పొట్టు తొందరగా రంగు మారిపోయి పల్లీ లోపల వరకు వేగకుండా చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందుకని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరే ఉండి చూసారా, పల్లీలు ఇలా లైట్గా రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పల్లీలు వేయించుకునేలోపు పచ్చిమిర్చి కూడా చూసారా, కొంచెం రంగు మారి ఈ విధంగా ఉడుకుంటాయి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న పచ్చిమిర్చిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. సో పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీల పైన పొట్టు అంతా కూడా శుభ్రంగా తీసేసేయండి. మీకు ఒకవేళ పొట్టు ఉన్నా కానీ పర్వాలేదు అనుకుంటే పల్లీల పైన పొట్టు తీసుకోకుండా కూడా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ పల్లీల పైన పొట్టు అంతా కూడా ఇలా తీసేసాను. ఇలా పల్లీల పైన పొట్టు తీసేసిన తర్వాత ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి మనం ఉడికించుకున్న పచ్చిమిర్చిని నీళ్లు లేకుండా పచ్చిమిర్చిని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకొని వేయించుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. అలాగే 1 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి మనం వేయించుకొని తొక్క తీసేసిన పల్లీలను కూడా వేసుకొని 1 ఇంచు దాకా పైన తొక్క తీసేసిన అల్లం ముక్కని, అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా చట్నీని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. హోటల్స్లో అయితే చట్నీని గ్రైండర్లో గ్రైండ్ చేస్తారు కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనం ఇంట్లో మిక్సీ జార్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా అదే టేస్ట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే ఫస్ట్ నీళ్ళు వేసేసి మెత్తగా గ్రైండ్ చేశారంటే చట్నీ టేస్ట్ అంతగా బాగోదు. చూసారా, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని గట్టి చట్నీలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. హోటల్ వాళ్ళు ఇలా గట్టి చట్నీని ప్రిపేర్ చేసి పెట్టేసుకొని అవసరమైనప్పుడల్లా కొద్ది కొద్దిగా చట్నీని తీసుకొని అవసరమైన నీళ్ళని వేసుకుంటూ కలుపుకున్న తర్వాత తాలింపు వేసేసి కలుపుకుంటారనమాట. మనం ఇంట్లోనే అవసరమైనంత చట్నీని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళను వేసుకొని కలిపేసుకోండి. సో చట్నీ కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర పోపు దినుసులను వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని, అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చేసి మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 టేస్టీగా ఉండే టిఫిన్ సెంటర్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇక నేను చూపించిన విధంగా ఎగ్జాక్ట్గా సేమ్ కొలతలతోటి సేమ్ ప్రాసెస్లో ఈ చట్నీని ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఈ చట్నీకి మీ ఇంట్లో వాళ్ళంతా కూడా ఫిదా అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని వేడి వేడిగా ఇడ్లీతో కానీ, దోశతో కానీ, వడతో కానీ, ఉప్మాతో కానీ, మైసూర్ బోండాతో కానీ, పునుగులతో కూడా ఏ బ్రేక్ఫాస్ట్తో కైనా సరే ఈ చట్నీ సెట్ అయిపోతుంది.
మీలో ఎవరికైనా హోటల్ సీక్రెట్ ఇడ్లీ రెసిపీ, దోశ రెసిపీ, మైసూర్ బోండా రెసిపీస్, ఈ రెసిపీస్ అన్నీ కూడా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.